Hari Krishna, let's start with the intermediate first year 10 marks answer, that is explain the Keynesian theory of employment, or they may ask you explain the effective demand. ఏదడిగినా ఇదే ఆన్సర్ రాయడమా. జేఎం కీన్స్ స్టేటెడ్ హిస్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఇన్ అ ఫేమస్ బుక్. అంటే జేఎం కీన్స్ ఒక ఫేమస్ బుక్ రాశాడమా. బుక్ పేరు వచ్చేసి ద జర్నల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ. బుక్ పేరు ఇది. ఎప్పుడు పబ్లిష్ అయింది బుక్ అంటే 1936లో పబ్లిష్ అయింది. హిస్ థియరీ ఈజ్ నోన్ యాజ్ కీనీసియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. జిఎం కీన్స్ ఇచ్చాడు కాబట్టి ఆయన బుక్ల పేరు ఏమని రాస్తున్నాడో దిస్ థియరీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కీనీసియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. తర్వాత జేఎం కీన్స్ ఎక్స్ప్లెయిన్డ్ వేర్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై విల్ బి ఈక్వల్. ఏమన్నాడంటే ఎక్కడైతే అగ్రిగేట్ డిమాండ్ ఇంకా అగ్రిగేట్ సప్లై ఈక్వల్ ఉంటుందో అక్కడ ఏముంటుందంట, ఎఫెక్టివ్ డిమాండ్ ఉంటుందంట. ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఈ ఎఫెక్టివ్ డిమాండ్ ఏంటంట, డిటర్మినేషన్ ఆఫ్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంట. ఎలా వచ్చేది గ్రాఫ్ లాగా. ఎఫెక్టివ్ డిమాండ్ టూ టైప్స్ ఏంటిది, వన్ ఈజ్ అగ్రిగేట్ డిమాండ్, వన్ ఈజ్ అగ్రిగేట్ సప్లై. అగ్రిగేట్ డిమాండ్ ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్స్పెక్ట్ దట్ ద కమ్యూనిటీ హ్యాస్ ఎ హోల్. అంటే ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళ కమ్యూనిటీని ఒక గ్రూప్ లాగా అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు దేనిపైన, పర్చేజ్ టువర్డ్స్ ద టోటల్ అవుట్పుట్. అంటే ఏం పైన స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, పర్చేస్ టువర్డ్స్ ద టోటల్ అవుట్పుట్ పైన. దట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, ఆ ఎక్స్పెండిచర్ స్పెండింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెండిచర్, ఆ ఎక్స్పెండిచర్ని మనం ఏమంటామంటే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్. అంటే మనకి ఒక టేబుల్ ఫామ్ వేసుకోండి. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇది, అగ్రిగేట్ డిమాండ్ ఇది. ఏంటంటే 10, 11, 12, 13, 14. అమ్మా ఇది ఈజీ ఆన్సర్, చూడడానికి పెద్దగా ఉంటుంది ఆన్సర్ కానీ ఈజీ ఆన్సర్. ఎందుకు ఈజీ ఆన్సర్ అంటే సింపుల్ మైండ్లో గుర్తుపెట్టుకోండి. 1936లో కీనీసియన్ జేఎం కీన్స్ ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పబ్లిష్ అయింది. ఆ పబ్లిష్ అయిన బుక్లో ఆయన ఏం చెప్పాడంటే ఎఫెక్టివ్ డిమాండ్ అని చెప్పాడు. ఎఫెక్టివ్ డిమాండ్ ఎట్లా వస్తుందంట, అగ్రిగేట్ డిమాండ్గా అగ్రిగేట్ సప్లై ఉంటే ఎఫెక్టివ్ డిమాండ్ వస్తుందంట. ఆ అగ్రిగేట్ డిమాండ్ పైన ఏం చెప్పాడు, ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉంటాడు, కమ్యూనిటీ మొత్తాన్ని ఒక హోల్ గ్రూప్ అనుకున్నాడు, ఏం పైన స్పెండ్ చేస్తున్నాడు, పర్చేస్ టువర్డ్స్ టోటల్ అవుట్పుట్ అనుకున్నాడు. ఆ టోటల్ అవుట్పుట్లో ఏం చేస్తున్నాడు, మనకి టోటల్ అవుట్పుట్లో ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఇది ఏది టోటల్ అవుట్పుట్ పైన ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆ టోటల్ అవుట్పుట్ పైన ఆ ఎక్స్పెండిచర్ని అగ్రిగేట్ డిమాండ్ అన్నాం. దీంట్లో దాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ టేబుల్. దాని ఇన్ఫర్మేషన్ ఏం చేశారంటే టేబుల్ ఫామ్లో వేసుకున్నాము. ఆ టేబుల్ ఫామ్లో ఏంటంటే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంకా అగ్రిగేట్ డిమాండ్. అమ్మ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 10, 11, 12, 13, 14, 15, 16 వరకు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఫిగర్స్ తీసుకోండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకోండి. ఇవే ఫిగర్స్ తీసుకోవాలని లేదమ్మా, ఏవైనా ఇష్టం వచ్చిన ఫిగర్స్ తీసుకోండి కానీ ఆ ఫిగర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. ఇక్కడ చూడండి సింపుల్ టెక్నిక్ ఇక్కడ ఉంది. ఏదంటే ఫస్ట్ 600 ఉందా, 625, 650, 675, 700, 725, 750 అంటే ఎంత ఇంక్రీజ్ చేసుకున్నాం ఇక్కడ 25 ఇంక్రీజ్ చేసుకున్నాం. అంతే, ఏం లేదమ్మా, ఈజీ. ఇది 10 నుంచి 16 వరకు నంబర్స్. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిగేట్ డిమాండ్ వచ్చేసి 6, 625, 650, 675, 700, 725, 750 అయిపోయింది. అగ్రిగేట్ డిమాండ్ ఫంక్షన్ అయిపోయింది టేబుల్. దీని గ్రాఫ్ ఏంటి, ఇంక్రీజింగ్ అవ్వకుండా వచ్చిందా, ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. అగ్రిగేట్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా ఇంక్రీజ్ అవుతుందంటే కర్వ్ ఎక్కడ పోతుందమ్మా, పైకి వెళ్తుంది. అంతే, కర్వ్ ఎక్కడ వెళ్తుంది, పైకి వెళ్తుంది. అగ్రిగేట్ డిమాండ్ ఇది లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. చూడండి లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, అగ్రిగేట్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అగ్రిగేట్ డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి గ్రాఫ్ రాలేదమ్మా, ఇక్కడ నుంచి వచ్చింది. ఎందుకు ఇక్కడ నుంచి వచ్చింది అంటే మనం ఎక్కడెక్కడో 500 తీసుకున్నాం, ఇక్కడ 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చింది 600 కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంతే, అగ్రిగేట్ డిమాండ్ మూవ్స్ అప్వర్డ్. Why? Because the level of employment is increasing and aggregate demand is also increasing. Because of that, the demand curve, aggregate demand curve is moving upwards from left to right. అంతే, ఈజీ అమ్మా ఆన్సర్లో ఏం లేదు. దీని ఎక్స్ప్లెనేషన్ ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉందా, మీ ఓన్ ఇంగ్లీష్లో రాయాలి.
ఏంది the above table diagram shows that the direct relation between the aggregate demand and the level of employment. అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంటుందమ్మా, పాజిటివ్ రిలేషన్షిప్. తర్వాత ఏమైంది, there is a positive relation between them. So the curve is upwards from left to right and the curve moving upwards from left to right. ఇక్కడ రాసిన చాలమ్మా, the increase in the level of employment precedes expected aggregate demand rises. అంటే దీనివల్ల ఏమవుతుంది, aggregate demand rise అయిపోతుంది. అంటే మీకు ఈ పారాగ్రాఫ్ ఈజీ వచ్చేసింది, ఈ పారాగ్రాఫ్ ఈజీ వచ్చేసింది, 2 పేజ్ అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు అగ్రిగేట్ డిమాండ్ అయిపోయింది, అగ్రిగేట్ సప్లై వెళ్దామమ్మా. This minimum amount that the entrepreneurs in a country must obtain as a price for the total output is called as aggregate supply. అంటే దీంట్లో మినిమం అమౌంట్ ఉందంట, ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద ఎకానమీ మస్ట్ ఆబ్టైన్ యాజ్ ఎ ప్రైస్ ఫర్ టోటల్ అవుట్పుట్. అంటే అంత కలెక్ట్ చేసి పెట్టుకోవాలి దేనికోసం, అవుట్పుట్ కోసం. దీన్ని ఏమంటామంటే అగ్రిగేట్ సప్లై అంటాం. సేమ్ అక్కడ ఎలా తీసుకున్నాం అగ్రిగేట్ డిమాండ్లో 10 నుంచి 16 వరకు, దీంట్లో కూడా 10 నుంచి 16 వరకు తీసుకున్నాం. 10, 11, 12, 13, 14, 15, 16 అగ్రిగేట్ సప్లై ఏం తీసుకుందామంటే అక్కడ 600 నుంచి స్టార్ట్ చేసామా, అక్కడ ఏం చేసామో 25 తీసుకున్నాం, ఇక్కడ 50 తీసుకోండి. 500, 550, 600, 650, 700, 750, 800 అంతే. ఈజీ ఆన్సర్ అమ్మా. కానీ అక్కడ 14 దగ్గర మనకి 700 వచ్చింది, ఇక్కడ కూడా 14 దగ్గర 700 తీసుకున్నాం అంతే. అర్థమైందా? తీసుకున్న తర్వాత ఇక్కడ కర్వ్ చూడండి అమ్మా, అగ్రిగేట్ సప్లై కర్వ్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్. ఇది అగ్రిగేట్ సప్లై మళ్ళీ ఒక దగ్గర కాన్స్టెంట్గా వెళ్తుంది, పైకి వెళ్తుంది, మూవింగ్ ఫార్వర్డ్ అవ్వట్లేదు, మూవింగ్ అప్వర్డ్ అవుతుంది. ఇక్కడ చూడండి అమ్మా, ఎంప్లాయ్మెంట్ ఏమో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమో ఎక్స్ యాక్సిస్ పైన తీసుకున్నాం, అగ్రిగేట్ సప్లై ఏమో వై యాక్సిస్ పైన తీసుకున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, ద అబౌవ్ టేబుల్ అండ్ ద డయాగ్రామ్ షోస్ దట్ దేర్ ఈస్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద అగ్రిగేట్ సప్లై అండ్ ద అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో అగ్రిగేట్ సప్లై మధ్యలో రెండు మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది, పాజిటివ్ రిలేషన్షిప్. సో ద కర్వ్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్, కర్వ్ ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. దీని తర్వాత ఏమైందంటే the increase in the level of employment proceeds expected in the aggregate supply rises. అంటే లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆపేసాము, సప్లై కూడా అక్కడ ఆగిపోయింది, ఆగిపోయి స్టేట్ అప్వర్డ్ మూవ్మెంట్ అయింది. అది ఆపేసారు కాబట్టి అప్వర్డ్ మూవ్మెంట్ అయింది, అది ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కర్వ్ వుడ్ హ్యావ్ గోన్ లైక్ దిస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది అగ్రిగేట్ డిమాండ్ అయిపోయింది, అగ్రిగేట్ సప్లై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కాంబినేషన్ ఆఫ్ టూ ఉన్నప్పుడు అగ్రిగేట్ డిమాండ్లో కూడా ఏం వస్తుంది, కాంబినేషన్ ఆఫ్ 2 వస్తుంది అంతే. ఈజీ ఆన్సర్. ఎఫెక్టివ్ డిమాండ్ ఇస్ డిటర్మైన్డ్ యాజ్ అ పాయింట్ బట్ ద అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. అంటే ఏం చెప్పాను, ఎఫెక్టివ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ రాయకుండా సింపుల్ ఏం రాసుకొస్తుందమ్మా, effective demand equal to aggregate demand plus aggregate supply. ఇలా రాసిన ఈ పారాగ్రాఫ్ అవసరం. ఇక్కడ తగ్గిస్తారో అక్కడ తగ్గించుకుందామా, అర్థమైనా? తర్వాత ద కాన్సెప్ట్ ఎఫెక్టివ్ డిమాండ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్. ఇది అవసరమే లేదు, ఇంతైందా? దానికి సేమ్ మన పైన గ్రాఫ్ ఉందా, 10 లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఈ 2 టేబుల్స్ ఉన్నాయా, ఈ టేబుల్ ఇంకొకటి వచ్చేసి ఈ టేబుల్, ఈ 2 కాంబినేషన్ కలిపి ఒక టేబుల్ వేసుకోవాలి. అర్థమైందా? ఈజీ ఆన్సర్ అమ్మా. లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో మనకి 10 నుంచి 16 వరకు ఉంది. అగ్రిగేట్ సప్లై ప్రైస్ వచ్చేసి మనం 50 డిఫరెన్సెస్తో తీసుకున్నామమ్మా. 500, 550, 600, 650, 700, 750, 800. అలానే అగ్రిగేట్ డిమాండ్ కూడా మనం 25 గ్యాప్తో తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. 600, 625, 650, 675, 700, 725, 750. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 14 దగ్గర మనకి ఏం ఉండాలి, 2 ఈక్వల్ ఉండాలి. ఈ స్టేజ్ని ఏమంటామంటే అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. ఇప్పుడు వరకు ఇది 70% ఆఫ్ ద ఆన్సర్ అయిపోయిందమ్మా, 30% ఆఫ్ ద ఆన్సర్ కూడా ఏం లేదమ్మా. ఈ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఏముండే, అగ్రిగేట్ డిమాండ్ ఇలా అయ్యేది, అగ్రిగేట్ సప్లై ఏం చేసింది ఇలా అని, అగ్రిగేట్ సప్లై ఇలా అయ్యేది. ఆ 2 కాంబినేషన్లో వచ్చే డయాగ్రామే ఇది అమ్మా. దీంట్లో ఏముంది, అగ్రిగేట్ డిమాండ్ ఏమో ఇలా వెళ్ళిపోయింది, అగ్రిగేట్ సప్లై వచ్చేసి ఇలా వెళ్ళేది అంతే.
ఈ ఓఎక్స్ యాక్సిస్ పైన లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాము, ఓవై యాక్సిస్ పైన అగ్రిగేట్ సప్లై ప్రైస్ అండ్ అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ తీసుకున్నాము. అమ్మ ఇక్కడ ఏమైందంటే యాజ్ లాంగ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇది కొంచెం ఫోకస్ చేసినారమ్మా. ఇది ఏంటంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అని ఒకటి వస్తుంది. ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, ఫస్ట్ పొజిషన్, ఇది E2, ఇది E3. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను నేను. ఇక్కడ ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ 1, అగ్రిగేట్ డిమాండ్ 2, అగ్రిగేట్ డిమాండ్ 3. ఇక్కడ ఏమొచ్చిందంటే సి అంటే ఫస్ట్ అగ్రిగేట్ డిమాండ్ 1 దగ్గర కన్సంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అగ్రిగేట్ డిమాండ్ ఇక్కడ 2 దగ్గర కన్సంప్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ వస్తుంది. తర్వాత E2 ఇంకా E3 మధ్యలో ఏమొస్తుంది అంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుందమ్మా. E2 ఇంకా E3 మధ్యలో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుంది. E2 ఇంకా E3 మధ్యలో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుంది. ఇది గ్రాఫ్ ఒకసారి చూసుకోండి, దీని ఎక్స్ప్లెనేషన్ నేను ఒకసారి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమ్మా. The above diagram OX axis represents the level of employment. అవునా కాదమ్మా? On OX axis we have measured the number of level of employment. తర్వాత OY axis represent aggregate demand price and aggregate supply price. ఇక్కడ వరకు కదమ్మా. OY axis aggregate supply price and aggregate demand price. తర్వాత ఏమి వచ్చిందంటే the two curves aggregate demand price and aggregate supply price intersect at each other at E1. aggregate demand ఇగో ఇదేమో అగ్రిగేట్, ఇది అగ్రిగేట్ డిమాండ్ అమ్మా. ఇది అగ్రిగేట్ డిమాండ్, దీన్ని ఏమన్నారంటే ఏడి అన్నారు. ఇదేమో అగ్రిగేట్ సప్లై. ఇవి రెండు ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ E1 అంటాం. ఇక్కడ వరకు ఏమి డౌట్సా? ఎక్స్క్యూజ్ మీ. It means both aggregate demand price and aggregate supply price are equal at this point. అంటే ఈ పాయింట్లో అగ్రిగేట్ డిమాండ్ ఇంకా అగ్రిగేట్ సప్లై ప్రైస్ రెండు ఈక్వల్గా ఉన్నాయంట. తర్వాత ఏమైందంట, both are equal at this point. Therefore E shows the effective demand. ఇది E ఏమంటామంటే ఎఫెక్టివ్ డిమాండ్ అంటాం. తర్వాత ఏమైందంట E is known as effective demand. తర్వాత ఏమైంది ఇక్కడ the demand whereas ON1 number of workers are employed, it is considered as underemployment equilibrium. ఈ పొజిషన్లో ON1 number of ఇక్కడ ఈ పొజిషన్లో అండర్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందంట. అండర్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అంటామంట ON1ని. తర్వాత ఏమైందంటే the workers are employed అంటే ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషన్ ఈ పాయింట్ షోస్ ఎఫెక్టివ్ డిమాండ్ where the ON1 workers are employed and it is considered as underemployment equilibrium. According to the Keynes, to achieve full employment, upward shift to the aggregate demand curve is required. అంటే ఇక్కడ అండర్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి అప్వర్డ్ షిఫ్ట్ కర్వ్ అవసరం అని చెప్పారు. ఎవరు చెప్పారు? JM Keynes చెప్పారు. తర్వాత ఏమైందంటే ఇట్ క్యాన్ బి పాసిబుల్ టు ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. అంటే ఈ అప్వర్డ్ షిఫ్ట్ వచ్చినప్పుడు మనకి ఏం కావాలంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కావాలంట. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ వస్తే ఏమొస్తుందంటే మనకి ఇక్కడ చూడండి, it can be possible through the government expenditure on the goods and services supplied in the economy. అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కావాలంట. ఎందుకు? వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఏం చేశారు? ఎక్స్పెండిచర్ ప్రొవైడ్ చేశారు. దేనికి ప్రొవైడ్ చేశారు? ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లైడ్ ఇన్ ద ఎకానమీ. whenever the private entrepreneurs may not show interest to invest. అంటే ఎక్కడైతే ప్రైవేట్ ఓనర్షిప్ లేదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, అప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం. గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేయడానికి ఎక్కడ ఎకానమీ లోపల ఎప్పుడు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చాలా అవసరం ఎకానమీ లోపల. అప్పుడు ఏమైందంటే ఎవరు చెప్పారు మన స్టోరీలో? ఎకానమిస్ట్ JM Keynes. whenever private entrepreneurs may not show interest to invest with the aggregate demand 1, the curve C plus I shifts as AD2 to C plus I plus G, the new point of effective demand E2, where the economy reaches full employment level. అంటే
ఇక్కడ ఏమైందంటే E2కి E3కి ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసింది. E2కి E3కి ఇక్కడ ఎందుకు ఇక్కడ కన్సంప్షన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇక గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా ఎక్స్పెండిచర్ కూడా వచ్చేసింది. ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ పొజిషన్ని ఆ E2 E3 పొజిషన్ ఏమన్నామంటే effective demand E2 where the economy reaches full employment level, that is ON1 beyond E2 further rise leads to inflation. Rise in the price level is there is no scope to increase the aggregate supply because resources are potentially utilized. ఇక్కడ ఏమైందంటే రిసోర్సెస్ మనం ఫుల్గా యూటిలైజ్ చేసేసాం. ఏదైనా మన లిమిట్ మన లెవెల్కి ఓవర్గా అయిందనుకో అక్కడ వచ్చే గ్యాప్ని ఏమంటామంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ అంటాం. ఇక్కడ వరకు మనకి ఏది కావాలో అది రీచ్ అయిపోయాం. ఇంకా మనం పైకి వెళ్తే మనకి ఏ గ్యాప్ వస్తుందంటే ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుందంట. ఎంత కావాలో అందుకోసం ఇది కాన్స్టెంట్గా మూవింగ్ అప్వర్డ్ అయింది. అర్థమైందమ్మా? ఇది ఈజీ ఆన్సర్. ఓన్లీ మనం చూడాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఒకటి చూసుకోండి, ఈ గ్రాఫ్ ప్రాక్టీస్ చేయడం. ఈ గ్రాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ ఈ గ్రాఫ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేసాయమ్మా. ఈజీది ఆన్సర్ ఏంటంటే గ్రాఫ్ కొంచెం ప్రాక్టీస్ చేయడమా, అంతే. చాలా ఈజీ ఆన్సర్. మనం అనుకుంటాం ఇంత పెద్ద లెంతీ ఆన్సర్ అని, కానీ దిస్ ఇస్ నాట్ లెంతీ ఆన్సర్, ఈజీ ఆన్సర్, స్కోరింగ్ ఆన్సర్. ఇంకా మనకి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యూటిలిటీ రాసినప్పుడు మొత్తం టేబుల్లో గ్రాఫ్ అజంప్షన్స్ అన్నీ ఉంటాయి, కానీ దీంట్లో ఏంటంటే ఈజీ ఆన్సర్, మార్క్స్ స్కోరింగ్ ఆన్సర్ ఈ ఆన్సర్ ఏమో. అందుకోసం లాస్ట్లో చెప్పాను, క్లోజ్డ్ కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి, రాసుకోండమ్మా, చదువుకోండమ్మా, గ్రాఫ్ని ప్రాక్టీస్ చేయండి. ఆ ఫస్ట్ 2 గ్రాఫ్స్ ఈజీగా వచ్చేస్తాయి, కానీ ఈ గ్రాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇది వచ్చేస్తుంది, ఇది పర్ఫెక్ట్ వచ్చేసింది అనుకో, యూ హ్యావ్ గాట్ యువర్ 10 marks. ఓకేమా? హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్.